ఈ విశ్వం ఎంత విస్తృతమో మన ఊహలకు కూడా అందదు. మనం రాత్రి ఆకాశంలో చూస్తున్న నక్షత్రాలు, గెలాక్సీలు, గ్రహాలు ఇవన్నీ ఈ విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ విస్తృత విశ్వాన్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నమే శాస్త్రం. ఆ ప్రయత్నంలో మనిషి వేల సంవత్సరాలుగా అడుగులు వేస్తూ వచ్చాడు. మొదట కంటికి కనిపించిన ఆకాశాన్ని గమనించడం నుంచి నేడు శక్తివంతమైన టెలిస్కోపులు, అంతరిక్షయానాలు ఉపయోగించి విశ్వాన్ని పరిశీలించే స్థాయికి మనం చేరుకున్నాం. మనకు విశ్వం గురించి తెలిసిన జ్ఞానం ఊహలపై కాదు, పరిశీలనలపై, ప్రయోగాలపై, గణిత ఆధారాలపై నిలబడి ఉంది. నాసా వంటి అంతరిక్ష పరిశోధనా సంస్థలు ఈ జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూసినప్పుడు భూమి ఒక చిన్న నీలి బిందువులా కనిపిస్తుంది. అదే మన ఏకైక నివాసం. భూమిని చుట్టుముట్టిన వాతావరణం, అయస్కాంత కవచం మన జీవితాన్ని కాపాడుతున్నాయి. ఇవి లేకపోతే భూమిపై జీవం ఉండేది కాదు. భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మన గ్రహాన్ని నిరంతరం గమనిస్తున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూమి చుట్టూ ప్రతి 90 నిమిషాలకొకసారి తిరుగుతూ అక్కడ ఉన్న వ్యోమగాములు గురుత్వాకర్షణ లేకుండా జీవిస్తూ అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తున్నారు. భూమిపై సాధ్యం కాని అనేక పరిశోధనలు అక్కడ సాధ్యమవుతున్నాయి. వాటివల్ల వైద్యం, పదార్థశాస్త్రం, జీవశాస్త్రం, సాంకేతిక రంగాల్లో మన అవగాహన పెరిగింది. అంతరిక్షంలో జీవించడం చాలా కష్టమైన పని. చిన్న తప్పిదం కూడా ప్రాణాపాయంగా మారవచ్చు. అందుకే ప్రతి వ్యవస్థను అత్యంత జాగ్రత్తగా రూపొందిస్తారు. ప్రతి ప్రయోగాన్ని పునఃపరిశీలిస్తారు. మనిషి చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రయాణం శాస్త్ర చరిత్రలో ఒక మైలురాయి. అది మన సాంకేతిక సామర్థ్యాన్ని, సమన్వయాన్ని ప్రపంచానికి చూపించింది. చంద్రుడిపై చేసిన పరిశోధనలు మనకు గ్రహాల నిర్మాణం, సౌర కుటుంబం గురించి చాలా సమాచారమిచ్చాయి. ఇప్పుడు మళ్లీ చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈసారి లక్ష్యం కేవలం చేరుకోవడం కాదు, దీర్ఘకాల పరిశోధనలు చేయడం, భవిష్యత్తులో మరింత దూర ప్రయాణాలకు సిద్ధమవడం. చంద్రుడి తర్వాత మన దృష్టి మార్స్పై ఉంది. మార్స్పై తిరుగుతున్న రోవర్లు అక్కడి మట్టి, రాళ్లు, వాతావరణాన్ని పరిశీలిస్తున్నాయి. గతంలో మార్స్పై నీరు ఉన్నట్లు సూచనలు లభించాయి. ఇది అక్కడ జీవం ఉండే అవకాశాలపై పరిశోధనలకు దారితీసింది. అయితే ఇప్పటివరకు జీవం ఉన్నట్లు శాస్త్రీయంగా నిర్ధారణ కాలేదు. అయినా పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ ఒకే సమాధానంతో ఆగదు. టెలిస్కోపులు మనకు విశ్వాన్ని అర్థం చేసుకునే కళ్లలాంటివి. హబుల్ స్పేస్ టెలిస్కోప్ మనకు గెలాక్సీల అద్భుత చిత్రాలను చూపించింది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరింత లోతైన ప్రాంతాలను పరిశీలిస్తూ నక్షత్రాలు పుడుతున్న ప్రాంతాలను, దూరమైన గెలాక్సీలను అత్యంత స్పష్టంగా చూపిస్తోంది. మనకు కనిపించే ప్రతి నక్షత్రం ఒక సూర్యుడే కావచ్చు. వాటి చుట్టూ గ్రహాలు ఉండే అవకాశమూ ఉంది. కాని ఈ విషయాలను నిర్ధారించడానికి సంవత్సరాల పరిశోధన అవసరం. విశ్వంలో నక్షత్రాలు పుడతాయి, పెరుగుతాయి, చివరికి మరణిస్తాయి. కొన్ని నక్షత్రాలు తమ జీవితాంతంలో సూపర్నోవాలుగా పేలిపోతాయి. ఆ పేలుళ్లలోనే ఇనుము వంటి భారీ మూలకాలు ఏర్పడతాయి. మన శరీరంలో ఉన్న మూలకాలలో చాలా భాగం ఇలాంటి నక్షత్రాల నుంచే వచ్చినవే. బ్లాక్ హోళ్ల గురించి చాలా అపోహలున్నాయి. అవి అన్నింటినీ లాగేస్తాయన్నది సినిమాల కథ మాత్రమే. నిజానికి బ్లాక్ హోళ్లు భారీ నక్షత్రాల మరణం వల్ల ఏర్పడతాయి. వాటి గురుత్వ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. కాని అవి తమ పరిసరాల్లో ఉన్న వస్తువులపై మాత్రమే ప్రభావం చూపుతాయి. ఈ విషయాలు పరిశీలనల ద్వారా నిర్ధారించబడ్డాయి. కాలం కూడా విశ్వంలో ప్రతిచోటా ఒకేలా ఉండదు. వేగం మరియు గురుత్వం ఆధారంగా కాలం నెమ్మదిగా లేదా వేగంగా సాగుతుంది అనే విషయం ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతం ద్వారా నిరూపించబడింది. ఇది కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు. జీపీఎస్ ఉపగ్రహాల వ్యవస్థలో మనం రోజూ దీనిని ఉపయోగిస్తున్నాం. విశ్వం స్థిరంగా లేదు. ఇది విస్తరిస్తూనే ఉంది. గెలాక్సీలు ఒకదాని నుంచి ఒకటి దూరమవుతున్నాయి. దీనిని శాస్త్రవేత్తలు పరిశీలనల ద్వారా గుర్తించారు. ఈ విస్తరణకు డార్క్ ఎనర్జీ కారణమని భావిస్తున్నారు. అయితే దాని నిజస్వరూపం ఇంకా తెలియదు. అదేవిధంగా డార్క్ మ్యాటర్ కూడా మనకు కనిపించదు. కాని గెలాక్సీలు తిరిగే విధానం దాని ఉనికిని సూచిస్తోంది. మనం చూస్తున్న విశ్వం మొత్తం విశ్వంలో ఒక చిన్న భాగం మాత్రమే అనే విషయం మన జ్ఞానానికి ఉన్న పరిమితులను గుర్తుచేస్తోంది. సూర్యుడు మన జీవితానికి శక్తి మూలం. సూర్యునిపై జరిగే మార్పులు భూమి వాతావరణంపై ప్రభావం చూపుతాయి.
అందుకే నాసా సౌర పరిశోధనా యానాలు సూర్యుడిని నిరంతరం గమనిస్తున్నాయి. వాయేజర్ యానాలు మన సౌర కుటుంబం దాటి ప్రయాణించిన తొలి యానాలు. అవి మన భూమి కథను గోల్డెన్ రికార్డ్లో మోస్తున్నాయి. అంత దూరం నుంచి భూమి ఒక చిన్న బిందువులా కనిపించడం మన స్థానం ఎంత చిన్నదో గుర్తుచేస్తోంది. భూమిపై నాసా ఉపగ్రహాలు వాతావరణ మార్పులను గమనిస్తున్నాయి. హిమనదాల కరుగుదల, తుఫానుల కదలికలు, సముద్రమట్టం మార్పులు ఇవన్నీ శాస్త్రీయంగా నమోదవుతున్నాయి. ఈ సమాచారం మన భవిష్యత్తు నిర్ణయాలకు చాలా కీలకం. అంతరిక్ష పరిశోధన అనేది కేవలం దూరమైన గ్రహాల గురించి మాత్రమే కాదు, భూమిని అర్థం చేసుకోవడానికి, భూమిని కాపాడుకోవడానికి కూడా ఎంతో అవసరం. శాస్త్రమనేది నెమ్మదిగా ముందుకు సాగే ప్రయాణం. ప్రతి సమాధానం కొత్త ప్రశ్నను తీసుకువస్తుంది. మనకు తెలియనిది ఇంకా చాలా ఉంది, కాని తెలుసుకోవాలనే ప్రయత్నమే మనిషిని ముందు నడిపిస్తుంది. విశ్వం మన భావాలకు స్పందించదు, అది తన నియమాల ప్రకారం కొనసాగుతుంది. మనం ఆ నియమాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అదే శాస్త్రం యొక్క అసలు సారం. ఈ విశ్వం మనకంటే ఎంతో పెద్దదైనా దాన్ని అర్థం చేసుకోవాలనే మన ప్రయత్నమే మన గొప్పతనం. నాసా చేసే ప్రతి మిషన్ మన జ్ఞానాన్ని కొద్దిగా పెంచుతుంది. ఈ అన్వేషణ ఇక్కడితో ఆగదు, ఎందుకంటే శాస్త్రం ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంటుంది.